జీవితాన్ని పని చేశారు కదూ. మీ ఇద్దరిని నేను బ్రతకనివ్వండిరా. పట్టవలసిందే. మీలాంటి దేశద్రోహులు గుండాలు మన దేశంలో ఉన్నంత వరకు మన దేశానికి స్వాతంత్రం రానట్లెక్కే. మనకు స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలు పైబడుతున్నా పేదవాడు మరీ పేదవాడైపోతున్నాడు, భాగ్యవంతుడు మరీ భాగ్యవంతుడైపోతున్నాడు. చట్టాలు మారినా ప్రభుత్వాలు మారినా సామాన్య జీవన వ్యవస్థ ఎన్నటికీ మారటం లేదు, మారబోదు. రోజు రోజుకి గృహదానాలు, మానభంగాలు, లూటీలు, హత్యలు జరుగుతున్నాయి. వీటన్నిటి కారణం మీలాంటి స్వార్థపర రాజకీయం. ఒరే దుర్మార్గులారా, మీ అక్రమాలకు అడ్డు వస్తుందని ఈ ఎస్టేట్కు వారసురాలనే శాంతిని మీ పట్టణ పెట్టుకున్నారు కదా. అక్కడ పేదవాళ్ళ గుడిసెలు తగలబెట్టారు, ఇక్కడ శాంతిని అన్యాయంగా తొలినాటి ముచ్చట తీరక ముందే చంపారు. ఇంతకంటే కుక్క కంటే హీనంగా తెస్తారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఏం జరిగింది? కార్మికులు ఎలా ఉన్నారండి? శాంతి అంతా అయిపోయింది. శాంతి వల్లగాడుగా మారిపోయింది. శాంతి నువ్వేంటి ఇలా? నేను అపవిత్రం అయ్యానండి. శాంతి హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దండి, వద్దు. నాకు బ్రతకాలని లేదు. ఏమండి శాంతి అంత మాట్లాడద్దు. శాంతి అంత మాట్లాడద్దు. నేను బ్రతకలేను. శాంతి బ్రతకలేను. శాంతి ఏమండి అలా పిరికి మాటలు ఆడొద్దండి. మీరు బ్రతకాలి. బ్రతికి నా ఆఖరి కోరిక తీరుస్తానని నాకు మాట ఇవ్వండి. చెప్పు శాంతి, చెప్పు. దీనంతటికి కారణం ఆ భగవాన్. వాడిని మీ చేతులతో చంపుతానని నాకు మాట ఇవ్వండి. శాంతి అలాగే నా కోరిక ఇంకోటి తీర్చండి. పండంటి నా జీవితాన్ని నాశనం చేసి వాడి తొత్తుని కూడా చంపుతానని ప్రమాణం చేయండి. హరిహరాదులే దిగి వచ్చిన నీకిచ్చిన మాట తప్పరు. పసుపు కుంకాలతో ముత్తైదులా తిరగవలసిన నువ్వు ఏవండి, వద్దండి. మీకంట కన్నీరు నేను చూడలేను. నా తండ్రిని చంపినా బాధపడలేదు, నా జీవితాన్ని నాశనం చేసినా నేను బాధపడలేదు. మీ కార్మికులకు నిలువ నీడ లేకుండా చేసినందుకు నాకు బాధగా ఉంది.
చనిపోయిన తర్వాత నన్ను నన్ను సుమంగిలిగానే పంపించండి. ఏవండి, ఒక్కసారి మీ ఒడిలోకి తీసుకోండి. వాడము లేదు, పెళ్లి పందిరి తీయను లేదు, అప్పగిల్తలు అవ్వను లేదు. గలగల పారే ఓచలయోరా, గలగల పారే ఓచలయోరా, పెళ్లి కూతురు గమస్తావు శ్మశానానికి కాపురు వెళ్ళావా. కన్న భూమిలో పూసిన విరిచి విరియని చిరునవ్వ, కన్నులు ఆశలు నీరే కారణ కామాలకు ఎంత ఘోరం జరిగింది. శాంతి, ఆ శాంతికి ఇచ్చిన మాట నెరవేరుస్తాను. యుద్ధంలో నా ప్రాణాలు పోయినా లెక్క చేయను. దీనికోసం కురుక్షేత్రం నిర్మిస్తాను. ఇదే ఈ మీద చేస్తున్న ప్రమాణం. మిస్టర్ విజయ్, ఎవరన్నా దేనికి సార్? శాంతి హత్య చేసేందుకు. నా శాంతిని నేను హత్య చేయటం ఏమిటి సార్? నువ్వే చేసావు, అవే మాకు తెలీదు. మరేం తెలుసు ఇన్స్పెక్టర్? ఆమెను ప్రేమించావని, పెళ్లి చేసుకున్నావని, ఆమెను ఆస్తి తీసుకురాలేదని, నువ్వే చంపి ఉంటావని వాళ్ళ బాబు భగవాన్ రాసిచ్చిన కంప్లైంట్ ఇదిగో. అరే భగవాన్, వాడే 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 చంపింది ఆ శాంతులు. వాడే చంపాడు.
ఇన్స్పెక్టర్ డోంట్ టాక్ రమేష్. నువ్వు చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పుకో. సార్, చెయ్యని నేరాన్ని నాపై మోపి నన్ను నేరస్తుని చేయకండి. ఈ హత్య చేసింది నేను కాదు, ఆ భగవాన్. ఆ భగవంతుడల్లా. ఇన్స్పెక్టర్ రంకెల వయ్యకు మర్యాదగా నడు. డబ్బు కోసం కక్కుర్తి పడి వాడి దగ్గర మెక్కి నన్ను అరెస్టు చేయడానికి వచ్చావా ఇన్స్పెక్టర్? మాట అంటావా? సంస్కారం లేని కుక్క, నిర్భరాధిని అపరాధి చేసి నీ ఉద్యోగం ఎందుకురా? కిరాయికి పనిచేయక ఈ నీ చెల్లె చేయకరండి. పీకి చాలా కక్కిస్తాను. ఇన్స్పెక్టర్ ఒంట్లో నుండి రక్తం చిలికిపోయినా నా నుండి ఈ అబద్ధాన్ని రాబట్టలేరు. నా శాంతికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఈనాటి నుండి నువ్వు ఆ ఖైదీవే. నేను ఖైదీనే. ఈ రోజు నుండి నా అసలు రూపాన్ని చూస్తారు. నేను అనుకున్నది జరిపించడం కోసం ఎన్ని నేరాలైనా ఎన్ని ఘోరాలైనా చేస్తాను. స్టేషన్కి నడు. భగవాన్, నువ్వు ఎక్కడ దాగి ఉన్నా నిన్ను ఎతికి ఎతికి మరీ చంపుతా. ఇదే ఇదే ఈ విజయ్ ఛాలెంజ్.